ప్రస్తుతం పంటలు చివరి దశకు చేరుకొని పొలాలు ఖాళీగా ఉండే సమయం. ఈ సమయంలోనే నీటి సంరక్షణకు ఉపయోగపడే చెరువు పూడిక తీత పనులు, వాటర్ షెడ్ పనులను చేసుకుంటూ ఉంటాం. చెరువులు పూడిక తీయగా వచ్చే మట్టి అనేక పోషకాలను కలిగి ఉండడంతో పంట పొలాల్లో వేస్తే భూమి ఫలదత పెరుగుతుంది. అయితే మనం తోలుకునే చెరువు మట్టి మన భూమికి తగినదే ఉండాలి. కొన్నిసార్లు క్షారగుణం లేదా ఆమ్లగుణం ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి తోలించే ముందుగా ఒకసారి పరీక్ష చేయించుకోవడం మంచిది. చెరువు మట్టిని పొలాలకు తోలించేటప్పుడు రైతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల మృతికా విభాగం అధ్యాపకులు డాక్టర్ గురుమూర్తి. వ్యవసాయంలో సాధారణంగా సమస్యలైనటువంటి ఎరువులు, అధికమైనటువంటి ఎరువులు వాడటం వల్ల ఎక్కువ సాగు ఖర్చు పెరగడం, పశు సంపద తగ్గడం వల్ల సేంద్రియ ఎరువులు చాలా తక్కువగా లభ్యమవడం వల్ల రైతులందరూ అవసరమైనటువంటి సేంద్రియ ఎరువులని పొలాలకి వేయలేకపోతున్నారు. మరి ఇలాంటి సమయంలో దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలని పరీక్షిస్తే ఈ చెరువు గర్భంలో ఉన్నటువంటి ఈ సిల్టు మరియు రేగడి రేణువులు కలిపినటువంటి ఈ మట్టి సారవంతమైందే కాకుండా ఇది భూభౌతిక లక్షణాలను కూడా పెంచుతుంది. కాబట్టి ఈ చెరువు గర్భంలోని పూడిక మట్టిని కానీ మనం యూజ్ చేసుకున్నట్టయితే ఇది మనకి ఈ సేంద్రియ ఎరువులకైనా సరే చాలా ప్రత్యామ్నాయంగా ఇది పనిచేస్తుండడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. చెరువు గర్భంలో వర్షపు నీటితో కొట్టుకొచ్చేటటువంటి ఈ మట్టి సిల్టు మరియు రేగడి రేణువులు కలిపి ఉంటుంది. ఇది ప్రతి ఏటా 1 నుంచి 2 అడుగుల మందంలో నల్లని సారవంతమైనటువంటి మట్టి చెరువు గర్భంలో పేరుకుపోతుంది. ఈ చెరువు పూడిక మట్టిలో నీటిలో వివిధ జీవాల విసర్జాలు అలాగే అవశేషాలతో కలిపి తగినంత సేంద్రియ పదార్థంతో పాటు పంట చేలకు అవసరమైనటువంటి పోషకాలు కూడా ఈ చెరువు మట్టిలో ఉంటాయి. ఈ చెరువు పూడిక మట్టిలో నత్రజని, భాస్వరం, పొటాషియము, జింకు, రాగి, బోరాను వంటి సూక్ష్మ పోషకాలు మరియు సేంద్రియ కర్బనం, సూక్ష్మజీవులు, ఎంజైములు అలాగే హార్మోన్లు కూడా మొక్కకి అవసరమైనవి ఉంటాయి. ఈ చెరువు గర్భం పూడిక మట్టిలో 0.7% నత్రజని, 0.3% భాస్వరం, 0.8% పొటాషియం, 0.9% సేంద్రియ కర్బనం, 0.3% మైక్రోబియల్ బయోమాస్ ఉంటాయి. ఇవన్నీ పైరు పెరుగుదలకు ఉపయోగపడి మట్టిలోని పోషకాల సారం పెంచుతాయి. అదేవిధంగా భూభౌతిక స్థితిని కూడా మెరుగుపరుస్తాయి అన్నమాట. ఈ చెరువు మట్టిని పొలానికి వేయటం వల్ల ఉపయోగాలని చూసినట్లయితే చెరువు పూడిక మట్టి పొలానికి ఎకరాకి 20 నుంచి 30 టన్నులు వేయడం వల్ల భూసారం వృద్ధి అవడం మరియు రసాయన ఎరువుల్ని 30% వరకు కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. తేలికపాటి భూములకు ఈ చెరువు మట్టి వేస్తే నేలలోని వర్షపు నీటిని నిలుపుకునే సామర్థ్యం పెరిగి బెట్ట నుంచి కొంతవరకు తట్టుకునే అవకాశం పైరుకి కల్పిస్తుంది. రేగడి భూముల్లో ఈ చెరువు మట్టి పూడిక వేస్తే నేల సారంతో పాటు భూమి యొక్క స్ట్రక్చరు అంటే భౌతిక స్థితి మెరుగుపడి గాలి, నీటి ప్రసరణ భూమిలోకి మెరుగుపడుతుందన్నమాట. సాధారణంగా ఈ ప్రతి సంవత్సరం పూడిక మట్టి వల్ల చెరువు గర్భం తాలూకా వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఈ చెరువు మట్టిని తీయటం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, పొలానికి ఎరువుగా పనిచేస్తుంది. అలాగే ఈ చెరువు తాలూకా నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ చెరువు మట్టిని సేకరించేటప్పుడు రైతు సోదరులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా అన్ని చెరువుల మట్టి ఒకే విధమైన లక్షణాలు ఉండదు. కాబట్టి కొన్ని చెరువుల్లో ఆ మట్టి వచ్చే ప్రదేశాన్ని బట్టి పూడిక మట్టి క్షారంగాను లేదంటే అధిక లవణాలతో ఉండే అవకాశం ఉంటుంది. అంచేత రైతులు చెరువు గర్భం నుంచి పూడిక మట్టిని పొలానికి వేసే ముందు ఈ మట్టి నమూనాని, పూడిక మట్టి నమూనాని భూసార పరీక్ష కేంద్రంలో పరీక్ష చేయించినట్లయితే ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఆ మట్టిని పొలానికి వేయకుండా ఉండొచ్చు. సాధారణంగా చెరువు పూడిక మట్టి ఉదజన సూచిక 6.5 నుంచి 8.0 లోపు, అలాగే అదేవిధంగా లవణ సూచి కూడా 2 డెసిసైమన్స్ 2.0 డెసిసైమన్స్ పర్ మీటర్ కంటే తక్కువ ఉంటే ఆ మట్టి మనం పొలానికి అనుకూలంగా ఉంటుంది. తదుపరి చెరువుల పూడిక మట్టి అంటే చెరువు గర్భంలో వేసవిలో చెరువు ఎండినప్పుడు మాత్రమే నల్లగా పగుళ్ళు విడిచిన మట్టి. ఈ మట్టిని మాత్రమే పొలాలకు వాడాలి. అంతేకాని చెరువు మట్టి అనగానే చెరువుల చివరిలో లేదా చెరువు గట్టు మీద ఉండేటువంటి మట్టి కాదని రైతులు గ్రహించాలి. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి ఈ చెరువు మట్టిని పంట పొలాలకు వేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. మనకు ఉపాధి హామీ పనులు, చెరువు పనులు జరుగుతున్నాయి కాబట్టి అవసరమైన రైతులు
ఆ చెరువు గర్భంలో ఉండేటువంటి పూడిక మట్టిని తీసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళ తాలూకా ఈ రవాణా సదుపాయాలని కల్పించినట్లయితే పెట్టుకునే బండి ఏదైనా పెట్టుకుని ట్రాక్టర్ పెట్టుకుంటే ఈ ఉపాధి హామీలో చెరువు పనులు చేస్తున్నటువంటి కూలీల నుంచే మనం డైరెక్ట్గా పని చేసుకోవాలి. ప్రత్యేకించి రైతులు మళ్ళీ దానికోసం ఎత్తడం కోసం కూలీలను పెట్టుకునేటువంటి ఖర్చు తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ వేసవిలో రైతులు దాన్ని ఎక్కడైతే అవకాశం ఉన్న చోట చెరువు మట్టిని వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.